రోజులు అవుతాయి కానీ పోయిన నష్టం పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మటుకు కేంద్ర ప్రభుత్వం చాలా బలమైన చర్యలు తీసుకుంటుందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇది మీరు స్టేట్ కంట్రోల్లోకి వెళ్ళినంత కాలం కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరగలేదు. స్టేట్ కంట్రోల్ ఎలక్షన్ జరగగానే అడుగుతుంటే ఎందుకు ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరు లేరంటే అది స్టేట్ కంట్రోల్ కింద వస్తున్నది వాళ్ళు చెప్పారని లోకల్స్ చెప్పారని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు, బాధితుల కుటుంబాలు. సో ఇవన్నీ ప్రత్యేకత వాళ్ళు చెప్పిన మాట చెప్తాను, ఇది కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి మీరు కూడా. కానీ చాలా 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 బాధ అనిపించింది అది. ఎందుకంటే కొన్నిసార్లు ఇంకా ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకని ఇంక కూర్చోబెట్టి వెరీ టార్గెటెడ్ హిందూస్ వేర్ కిల్డ్ ఇన్ కాశ్మీర్. ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. చాలా ఐ థింక్ సమ్వేర్ ఇట్ హ్యాస్ టు వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు దిస్ ఇన్ ద మోస్ట్ కన్స్ట్రక్టివ్ వే. అలాగే పాకిస్తాన్ పైన ఈ 5 అంశాల మీద తీసుకున్న చర్యలు ఖచ్చితంగా చాలా అవసరం ఇలాంటి సమయంలో. ఎందుకంటే చాలామంది సెక్యులర్ వాదులు కూడా ఇలాంటి సమయంలో చాలా ఎక్కువ పెద్ద మనసుతో మాట్లాడుతూ ఉంటారు. బోర్డర్లెస్ కంట్రీస్ ఉండాలి, లేదంటే బోర్డర్ ఫ్రీ ఉండాలి అంటే మీరు ఒకటే ఆలోచించకుండా ముందు మీ ఇళ్ళని తాళాలు లేకుండా ముందు మీ నేబర్స్కి కూడా నమ్మకంతో మీరు వదిలేసేయండి ఫస్ట్ మీ ఇళ్ళని. ఇలా ప్రతిపాదన చేసేవాళ్ళు. ఖచ్చితంగా బోర్డర్స్ ఉండాలి, ఖచ్చితంగా బోర్డర్ సెక్యూరిటీ ఉండాలి. అంతేగాని కూర్చోబెట్టి సెక్యులరిజం, సూడో సెక్యులరిజం ముసుగులు ఇలాంటి పిచ్చి వాదనలు చేయకండి దయచేసి. భారత నిఘా వైఫల్యం, భద్రతా వైఫల్యం కారణంగా ప్రధాని మోదీ, అమిత్ షా రాజీనామా అలా అయితే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినప్పుడు అసలు కాంగ్రెస్ అనేది అసలు పార్టీని తీసేయాలని అడగాలి అలాంటివి. అందుకని అది ఒక ఇర్రెలవెంట్ ఆర్గ్యుమెంట్. ఐ థింక్ వీ షుడ్ నాట్ గివ్ ఎనీ. మీరు ఫస్ట్ మీరు కూడా ఇది మార్చుకోండి. ఒక వర్గం అంటే ఎవరు? మీరు అదే మాట్లాడండి ఫస్ట్, మీరు కరెక్ట్ చేసుకోండి. వెన్ హిందూస్ ఆర్ టార్గెటెడ్ స్పీక్ ఇట్ లౌడ్. లేదు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా? మీరు ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్, మీరు ఒక ఫ్యాక్ట్ మీరు ఫస్ట్ అందరికి స్పష్టత తెచ్చుకుందాం. హిందూస్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్ అండ్ కిల్డ్ ఇన్ కాశ్మీర్. లెట్ us స్పీక్ అబౌట్ ఇట్. అంతే. ఇది కాదు అని చెప్పేసి కొంతమంది వాదన అయితే బయట వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అది మీరు క్లారిటీగా ముస్లిం కుటుంబాలు కలుస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అంటే ఏంటి అలా కాదనా? అది కాదు అనేది వాళ్ళు ఏం చెప్పారనేది మీకు ఒక టార్గెట్ ఉంది కదా సార్. ఉన్నటువంటి మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వెరీ క్లియర్. వాళ్ళని అడిగారని మీరు కల్మా చదవమన్నారంట. లేదండి, ఉదాహరణకి పొద్దున్న నేను మసూదన్ గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ మిస్సెస్ చెప్తా ఉన్నారు, ఆవిడ ఇన్ని మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను, నేను బొట్టు పెట్టుకోలేదు. వాళ్ళ హస్బెండ్ అన్న ఎందుకు బొట్టు పెట్టుకోలేదు, లాస్ట్ 10 నిమిషాల ముందు ఒక అరగంట ముందు ఫోటో కూడా చూపించారు, బొట్టు పెట్టుకున్నారు ఆవిడ. అంటుంది నాన్న సార్ ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాను, నేను ఎక్కడని నేను కాదని చెప్పను. వాళ్ళు అడిగేది నువ్వు ముస్లిమా కాదా? ఇట్స్ అ ఫ్యాక్ట్ కదా. దాన్ని మనం తప్పు అనుకోవడానికి మనం ఏం లేదు దాన్ని. ఎందుకంటే అదొక ఫ్యాక్ట్ జరిగింది దాన్ని. అంతేగాని దీన్ని వైట్ వాషింగ్ చేయకండి. ఇంకది హిందూ టూరిస్టులు కాశ్మీర్లో రాకూడదు అనేటువంటి ఒక అంశంతో కాల్పులు జరిగాయి. ఏమంటారు హిందూ టూరిస్టులు? అది వాళ్ళ ఉద్దేశాలు ఏంటో అది గవర్నమెంట్ అట్లా ఎవరు అనుకున్నా కానీ కాదు. కానీ వాళ్ళెవ్వరు కూడా బేసిక్గా దే హ్యావ్ టార్గెటెడ్ హిందూస్. దట్ ఈస్ వెరీ ఎవిడెంట్ అండ్ దట్స్ వెరీ క్లియర్. ఇది మనం యాక్సెప్ట్ చేద్దాం. ఇంకా మనం అందరం సున్నితంగా మాట్లాడటాలు, లేదంటే లోపాయికారిగా మాట్లాడటాలు, లేదంటే చుట్టూ తిప్పి మాట్లాడవద్దు. ఇట్ ఈస్ వెరీ టార్గెటెడ్ కిల్లింగ్ ఆఫ్ హిందూస్ లైక్ ప్రీవియస్ కాశ్మీరీ పండిట్స్. ఇది మన ఫ్యాక్ట్. ఐ థింక్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు టేక్ స్టర్న్ యాక్షన్. అంత మాత్రం ఒక మాట అట్లా మళ్ళీ దాన్ని ఆ ఎక్స్ట్రీమ్ కూడా తీసుకెళ్ళదు. నేను ఆ ఎక్స్ట్రీమ్ కూడా మాట్లాడట్లా. నేనేం మాట్లాడుతున్నానంటే ఇట్ ఈస్ క్లియర్ కట్ టార్గెటెడ్ హిందూ కిల్లింగ్. దట్స్ వెరీ క్లియర్, దట్స్ వెరీ ఎవిడెంట్. నెంబర్ 1. దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలి? ఎవరైతే దీన్ని ఇది కాశ్మీర్లో ఉన్న ఇంకోటి కూడా చెప్పాలి. కాశ్మీర్లో ఉన్న నేను అడుగుతా ఉంటే ఉగ్రవాదులు చంపేస్తే నిజంగా కాశ్మీరీ లోకల్స్ వచ్చి చాలా హెల్ప్ చేశారు. ఇన్ దట్ వే ఐమ్ టెలింగ్ కాశ్మీరీ లోకల్స్ హ్యాడ్ రియలీ హెల్ప్డ్. And wounded or people were dead, but to lift dead bodies, or even people were wounded and they really took them. And వాళ్ళందరినీ తీసుకెళ్ళి జాగ్రత్త పరిచారు. ఈవెన్ కాశ్మీరీ లోకల్ అండ్ దేర్ ఆర్ ముస్లిమ్స్ అగైన్. అదే ఇది ఏంటంటే నేనేది చెప్తున్నానంటే ఇది
మీరు చంపిన వాళ్ళని టార్గెటెడ్గా మీరు హిందువులా కాదా, బొట్టుందా లేదా, నువ్వు కల్మా చదవగలవా లేదా, ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ టార్గెటెడ్ కిల్లింగ్. దాన్ని ఇంకా మనం వైట్ వాష్ చేయాల్సిన అవసరం ఏముంది? దట్స్ ఉగ్రవాదానికి జాతీయ ధర్మాన్ని భేదం ఉంటుందా? ఒకవేళ హిందువులనే టార్గెట్ చేస్తే అంటే అక్కడ కేవలం ఆడవాళ్ళని చంపారు, మగవాళ్ళని చంపారు, ఆడవాళ్ళు కూడా వాళ్ళు. నేను మా మసూదన్ గారి మిస్సెస్తో మాట్లాడుతుంటే అన్న సార్ వాళ్ళు అడుగుతుంది ఒకటే, అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ చెప్తుంది, ఆవిడ మాటలేదు నా మాటలుగా, నేను ఇప్పుడు చెప్తుంది ఏది కూడా నా మాటలేదు, వాళ్ళు చెప్పిన మాటలనే చెప్తా, ఉదాహరిస్తున్నా. ఆవిడేం చెప్పారంటే మమ్మల్ని చంపేయన్నారు, చంపేయమంటే మేము మిమ్మల్ని చంపేయంటే మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రి చెప్పుకోండి వెళ్ళి. ఇది ఒక స్టాండ్. ఇది కాకుండా వాళ్ళు ఏంటంటే ఆవిడ అంది ఏంటంటే ఇంటికి మూల స్తంభాన్ని కొడితే ఈ పెయిన్ మీకు ఎప్పుడు ఉంటుంది కదా, అంటే ఎంత క్రూరత్వం చూడండి. మమ్మల్ని చంపే బాధ్యతలు కోరుకుంటే కళ్ళ ముందే బిడ్డని మన భర్తను చంపేస్తే భార్యను చంపేయండి, లేదు మిమ్మల్ని నేను మిమ్మల్ని అంటే వాళ్ళకి ఏంటంటే ఈ జీవితాంతం ఈ బాధ ఉండాలి మీకు, ఈ బాధ మీ ప్రభుత్వం తెలియంటే ఇది చంపడం వెనక చాలా కోల్డ్ హార్టెడ్నెస్. ఇండియాలో చాలా ఘటనలు జరిగాయి కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి అవును. ఇలాగా అడ్డుకట్టపడాలంటే ఏం చేయాలి? మెసేజ్ ఫస్ట్ అడ్డుకట్టపడాలంటే ఫస్ట్ ఇండియా భారతీయులందరూ కూడా కులాలు కానీ ప్రాంతీయత విభేదాలు కానీ భాషా విభేదాలు కానీ ఇవన్నీ దాటి మేజర్ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇవన్నీ దాటి మాట్లాడాలి. అంటే కామన్ సివిల్ కోడ్ వస్తే మంచిది అనుకుంటున్నారా? మీరు ఎటో తీసుకెళ్తారో వెన్ ఐ స్పీక్ అబౌట్ ఇట్. అంటే ఈ సందర్భం నేను కాదు కానీ ఇట్స్ నాట్ అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్. వెన్ అ సిచ్యువేషన్ కమ్స్ ఐ స్పీక్ అబౌట్ ఇట్. లైక్ ఐ డోంట్ లైక్ టు మిన్స్ వర్డ్స్ రైట్ నౌ. I don't want to get away, but I'll speak. But I feel it's not relevant at this juncture. నేను కోరుకుంటుంది నా అప్పీల్ కూడా ఏంటంటే ఇక్కడ జాతీయ సమగ్రత, జాతీయ మన పరిరక్షణ దగ్గరికి వచ్చేటప్పటికి మటుకు ఒక అందరికీ కూడా అన్కాంప్రమైజింగ్ కమిట్మెంట్ అయితే ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ మీరు ముస్లిం అవ్వండి, హిందూ అవ్వండి, క్రిస్టియన్ అవ్వండి, సిక్ అవ్వండి, జైన్, నో మ్యాటర్ హూ ఎవర్, మీరు తమిళ్ అవ్వండి, తెలుగు అవ్వండి, కన్నడ, ఏ భాష అయినా కావచ్చు. కానీ when it comes to Indian sovereignty, Indian integrity, I think we should speak in one voice. That's what I come in. ఇలా ఉండదండి దీనికి. వార్ ఈజ్ ఆల్వేస్ ఆన్ గోయింగ్. గుర్తుపెట్టి కొంచెం స్కేల్ అప్ అవుద్ది, స్కేల్ డౌన్ అవుద్ది, కానీ వన్స్ ఒకసారి యుద్ధం మొదలు పెడితే అది ఎవరి చేతిలో ఉండదు. అందుకని we should not scale up at the same time. Right answer should be given. Thank you.